కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలు 2 పోయినాయి, మధ్యలో ఫ్లాప్ అయినాయి. ఈ సినిమా కూడా కథ కూడా తీసుకోవడం విధానం కూడా చాలా బాగా తీసుకుండు. ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. స్టోరీ కూడా నీకు ఎక్కడ బోర్ అనలేదు. ఒక పేదరికం కుటుంబం అంటే ఎలా ఉంటుందో అలా చూపించిండు. ఎందుకంటే ఆ కుటుంబం ఎంత కష్టపడుతుంది, ఎంత స్ట్రగుల్ అవుతుంది అంటే మనం ఒక 1000 రూపాయలు కష్టపడితే దాన్ని ఎంత పొదుపు చేసుకోవాలని సినిమాలో చూపించిండు. అంటే అక్కడ నుంచి కథ చూస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఫ్యామిలీ కనెక్ట్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం ఒక చాలా కోటీశ్వరాలు ఉంటుంది హీరోయిన్. ఆయనని ఇష్టపడుతుంది హీరోయిన్. దానిపైన కథ పెట్టిండు. అసలు మనం చూస్తుంటే కథ మాత్రం ఒక డిఫరెంట్ ఉన్నది. ఎక్కడ కూడా మనం ఇక్కడ బోర్ అనేది లేదు. ఒక డిఫరెంట్ కథ ఉన్నది, ఎక్సలెంట్ ఉన్నది. ఎందుకంటే 200 కోట్లు కొడతాని చెప్పి విజయ్ దేవరకొండ దాన్ని మించిపోతా నాకు అనిపిస్తుంది. ఇంకా కథ కూడా అట్లా బాగుంది, స్టోరీ కూడా అట్లా బాగుంది. సూపర్ హిట్ అని సినిమా అయిపోవచ్చు. అట్లా ఉంటుంది గీతా గోవిందం ఆ టైప్ అని అనుకోవద్దు. ఆ స్టోరీకి ఈ స్టోరీకి డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే చూడడానికే మనకు ఆ టైప్ అనిపిస్తుంది. స్టోరీకి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆ స్టోరీ అలాగుంటుంది, ఈ స్టోరీ అలాగుంటుంది. కామెడీ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. ఫైట్స్ ఉన్నాయి, ఫైట్స్ మాత్రం దుమ్ము లేపేసిన ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రతి సీన్ కానీ ఎంజాయ్ చేయొచ్చు. చూస్తే ఈ సమ్మర్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ అంతా కనెక్ట్ అవుతుంది. బ్లాక్ బస్టర్. బేసిక్గా సినిమాలో మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వస్తాము. ఫ్యామిలీ స్టార్ మొత్తం మిడిల్ క్లాస్ అనుకుంటాం, కానీ కేవలం నా రివ్యూ జెన్యున్గా చెప్తున్నాను. నాకంటే పెద్దగా ఎక్సైట్మెంట్ ఏమి అనిపించలేదు, బట్ యావరేజ్, 1 టైం చూడొచ్చు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగానే ఉంది. కాకపోతే ఒకటి సింపుల్ బాయ్ నేను చెప్తాను. విజయ్ దేవరకొండది యాక్టింగ్ కాకుండా ఆయన న్యాచురల్ థింగ్స్నే మనం గ్రాస్ప్ చేస్తే సూపర్ హిట్ అవుతుంది సినిమాలు. కానీ దీంట్లో వచ్చేసి విజయ్ దేవరకొండతో యాక్టింగ్ చేసినట్టు కొంచెం మనకు నాకైతే అంత ఇంపాక్ట్ ఏమీ అనిపించలేదు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే గోపీ సుందర్ ఇంతకుముందు భలే భలే మగాడు పోయి అటువంటి సినిమాలకు కొట్టాడు, దాంట్లో సూపర్ కొట్టాడు భయ్య. కాకపోతే దీంట్లో అయితే యావరేజ్గానే అనిపిస్తుంది. అండ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ యాక్టింగ్ పెద్దగా స్కోప్ లేదని అనిపిస్తుంది, చాలా డంప్గా ఉంటుంది. అండ్ ఇంకోటి నాకు ఇరిటేటింగ్ అనిపించిన క్యారెక్టర్ వచ్చేసి విజయ్ దేవరకొండ వల్ల, అంటే దీంట్లో గోవర్ధన్ వల్ల బామ్మ, ఆమె క్యారెక్టర్ అయితే నాకైతే డంప్గా, అసలు ఆమె క్యారెక్టర్ పెట్టకుండా ఉంటే బాగుండు అనిపించింది. పెద్దగా అయితే అనిపించలేదు భయ్య. సినిమా ఓహో ఆహో అని చెప్పలేము, కానీ సింగిల్ టైం ఒకసారి వాచ్ చేయొచ్చు. నా రివ్యూ మాత్రం ఇంతే, నేనైతే జెన్యున్గానే చెప్తాను. యావరేజ్ భయ్య, సింగిల్ 1 టైం వాచ్. బాగుందన్న, ఓవరాల్గా ఫిలిం అయితే చాలా బాగుంది. ఫైట్స్ అయినా కొత్తగా విజయ్ దేవరకొండ ఓవరాల్గా చాలా కొత్తగా ఉన్నాడు. నాకు చాలా నచ్చింది అన్న ఫిలిం. హై ఎక్స్పెక్ట్స్ రాకుండా ఏదో నార్మల్గా రండి, హై లెవెల్ అనిపిస్తుంది సినిమా. కానీ సినిమా అయితే అల్టిమేట్ ఉంది అన్న, చాలా బాగుంది. ఎట్లా అంటే అట్లా అంతా బాగుంది. మనం విజయ్ దేవరకొండ ఆఫ్టర్ లాంగ్ టైం కంబ్యాక్ ఫిలిం ఇచ్చినట్టు ఉంటుంది. గీతా గోవిందంతో 100 crores ఎలా కొట్టాడో, దీంతో కూడా ఫ్యామిలీ స్టార్తో కూడా 100 crores ఈజీగా పక్క కొడతాడు. కాంబినేషన్ డబుల్ బ్లాక్ బస్టర్ ఇది ఫిలిం. అవునా, కొద్దిగా గీతా గోవిందం పార్ట్ 2 అన్నట్టు ఉంది, ఇది ఫ్యామిలీ స్టార్ అన్నట్టు ఉంది అంతే. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది అన్న, నచ్చింది అన్న. అన్ని A to Z అన్ని బాగున్నాయి అన్న. ఎక్కడ అన్ని మ్యూజిక్ అయినా, ఫైట్స్ అయినా, స్క్రీన్ ప్లే అయినా A to Z ఎక్కడ తగ్గేదే లేదు, అన్నీ బాగున్నాయి ఓవరాల్. ఓకే.